హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో చాలా మంది జావా అండ్ పైథాన్ నేర్చుకోవాలి అని అనుకుంటారు, కానీ ఎలా నేర్చుకోవాలి అని తెలియదు. మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఐటీ నుంచి ఇంకా సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి, ఇంకా ఏదో చేయాలి అని అనుకుంటారు. కొంతమంది ఏమో నాన్ ఐటీ నుంచి ఐటీలో జాయిన్ అయితే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. సో ఈ రోజు మనతో వీటన్నిటి మీద మాట్లాడడానికి అశోక్ గారు ఉన్నారు. సో హీస్ ఫ్రమ్ అశోక్ ఐటీ. సో సార్ని అడిగి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుందాము. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? సో నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఐటీలోకి షిఫ్ట్ అవ్వచ్చు సార్, ఉంటే కెరియర్ బాగుంటుంది అంటారు? 100% అవ్వచ్చు. మనం ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే నాన్ ఐటీలో మెకానికల్ చేసామా, లేదా కంప్యూటర్స్ చేసామా, లేదా బైపీసీ చదువుకున్నామా, ఇవన్నీ బ్యారియర్స్ కాదండి. సో నీకు పేషెన్స్ ఉందా, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా, నీకు వెళ్ళాలనే పట్టుదల ఉంటే ఎవరైనా ఐటీలోకి వెళ్ళొచ్చు. నీకు ఒక డిగ్రీ ఉంటే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద జాబ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఓకే. సో మా వాళ్ళకి ఏంటి అంటే లాంగ్ టర్మ్ అనేది మాకు వెయిట్ చేయడం ఇప్పుడు మాకు ఓపిక లేదు కాబట్టి షార్ట్ టర్మ్ లో వెంటనే జాబ్ రావాలంటే వాళ్ళు ఏ బేసిక్స్ మీద అట్లీస్ట్ వాటి మీద ఫోకస్ చేయాలి కదా సార్? సో ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలంటే? ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లో చేసి మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ద బెస్ట్ ఆప్షన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అది జావానా, పైథానా, .NET, మెన్ స్టాక్ డిఫరెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి వెళ్ళిపోవచ్చు. ఒక 5 to 6 months మనం దాని మీద వర్క్ చేస్తే యూ కెన్ గెట్ ద జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్. లేదా మీరు నాన్ ఐటీ నుంచి వస్తున్నారు, మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, లేదా కోడింగ్ అంటే భయం ఉంటే ఇప్పుడు మార్కెట్ లో లో కోడింగ్, నో కోడింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్, ఆ ఉన్న డేటాని అనలైజ్ చేసి రిపోర్ట్స్ గా ప్రెజెంట్ చేయడం, పవర్ బిఐ అని కానీ లేదా ఎక్సెల్ అని కానీ వాటి మీద జాబ్స్ ఉన్నాయి. లేదా కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ. దానికి కోడింగ్ పెద్దగా అవసరం లేదు, ఉన్న కోడ్ ని మనం అనాలిసిస్ చేయాలి, దానికి అదొక ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి కంపెనీకి బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ టు రన్ ద క్యాంపెయిన్స్, హౌ టు క్రియేట్ ద బ్రాండ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇట్లా నాన్ కోడింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఓకే. సో మీరు ఎంత మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేసినా గానీ అందరిలో సేమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందని నేను చెప్పాను సార్. సో ఒక్కళ్ళేమో చాలా హ్యాపీగా నాకు ఇంత ప్యాకేజ్ వచ్చి జాబ్ వచ్చింది సార్ అని చెప్తారు. ఇంకొకళ్ళు వచ్చి సార్ నేను సెలెక్ట్ అవ్వలేదు, నేను చాలా స్ట్రెస్ కి ఉన్నాను, నాకు చాలా డిప్రెషన్ వస్తుంది అన్నట్లు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ మీద షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మీరు పిల్లలకి ఇస్తున్న సపోర్ట్ ఎలా ఉంది? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ ఒక బ్యాచ్ తీసుకుంటే, ఒక ఫుల్ స్టాక్ బ్యాచ్ తీసుకుంటే 50 members స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, దాంట్లో ఒక 10 members కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. మనం ఏదైనా ఒకసారి చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుని దే కెన్ ప్రిపేర్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఇంకా రిమైనింగ్ పీపుల్ ఎలా ఉంటారంటే, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాస్ కి వస్తారు, క్లాస్ వింటారు, ఏదో టైం పాస్, ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే క్లాస్ బంక్ కొట్టేస్తారు. ఈ వీకెండ్ ఇంటర్వ్యూ ఉందంటే వాళ్ళ ఇంటర్వ్యూకి రారు, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ భయం. సో అలాంటి స్టూడెంట్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్స్ పెడతాం అనమాట మేము. సో వాళ్ళతో మాట్లాడి నీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం మాతో చెప్తే దెన్ వీ కెన్ గివ్ యూ సమ్ సజెషన్. మీకు ఈ క్లాసెస్ అర్థం కావట్లేదా, దెన్ యూ కెన్ అటెండ్ ద బ్యాకప్ క్లాస్. ఒకసారి ఒక టాపిక్ నీకు అర్థం కానప్పుడు సెకండ్ టైం వినండి, థర్డ్ టైం వినండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా క్లాసెస్ చెప్పిన తర్వాత బ్యాకప్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ కోవిడ్ కి ముందు ఏంటి అంటే ఓన్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎక్కువ ఉండేది మనకి. ఇప్పుడు అంతా హైబ్రిడ్ అయిపోయింది, క్లాస్ రూమ్ ప్లస్ ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. మీరు క్లాస్ మిస్ అయినా కూడా మీకు వీడియోస్ వస్తాయి. సో మీ క్లాస్ విన్నాక అర్థం కాకపోతే ఆ వీడియోని 2-3 times చూడండి. అప్పటికి అర్థం కాకపోతే మెంటర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అక్కడ ట్రైనర్స్ ఉంటారు, అక్కడ మెంటర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, ఆ సబ్జెక్ట్ ని క్లారిఫై చేసుకోండి. సో ఇంత సపోర్ట్ మనం ఇస్తున్నప్పుడు స్టూడెంట్ ఓపెన్ అప్ అవ్వాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి మనతో డిస్కస్ చేస్తే దెన్ వీ కెన్ హెల్ప్ దెమ్. ఏం చేయాలి నెక్స్ట్ పార్ట్. వాళ్ళు అలా కాకుండా క్లాస్ విని వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేయకుండా ఒక 3-4 months టైం పాస్ చేసి లాస్ట్ లో వచ్చి నాకు జాబ్ రావట్లేదు అంటే టైం వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంతే అంటారు. సో ఐటీ ఫీల్డ్ ని ఎంచుకొని మంచి జాబ్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇక్కడ 2 things అండి. ఐటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఒక సజెషన్ చెప్తాను, గ్రాడ్యుయేట్ అయితే ఇంకొక సజెషన్ ఉంటుంది, వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఇంకొకటి ఉంటుంది అక్కడ. సో అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీకి వెళ్తున్నప్పుడు ఏదైతే బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైతే చేస్తున్నారో, కాలేజీ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకోవటం కాదు, కాలేజీలో ఉన్నప్పుడే దే హ్యావ్ టు ప్లాన్. సో మనకి కాలేజెస్ అన్ని 4 o'clock 5 o'clock క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ ఒక 2 hours మీ స్కిల్స్ డెవలప్మెంట్ మీద టైం ఇన్వెస్ట్ చేయాలి. డైలీ ఒక 2 hours ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. డైలీ 2 hours స్పెండ్ చేస్తే ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపే వాళ్ళ టెక్నాలజీ నేర్చుకొని ఆ టెక్నాలజీ మీద చిన్న చిన్న ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని దే కెన్ బి రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ ఆఫ్లైన్ రేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదొక సజెషన్. కాలేజ్ అయిపోయే వరకు వెయిట్ చేయొద్దు. అంటే మాకప్పుడు గైడెన్స్ లేక మేము చేసిన మిస్టేక్ అదే. బీటెక్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 day వచ్చి కోర్స్ జాయిన్ అయ్యి 1-2 years టైం వేస్ట్ చేసి జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యాం మేము. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఉందండి, ఇప్పుడు చాలా కోర్సెస్ ఫ్రీగా దొరుకుతున్నాయి స్టూడెంట్స్ కి. ఉడిమిలో చాలా కంటెంట్ ఉంది, యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంది,
ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, అది యూటిలైజ్ చేసుకుని దే కెన్ అప్గ్రేడ్ దేర్ స్కిల్స్ బిఫోర్ దేర్ గ్రాడ్యుయేషన్ కంప్లీషన్. అదొకటి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, they can't do anything now, time is already wasted, 4 years or 3 years whatever it is. Now ఒక 6 months టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ 2 months ఆ టెక్నాలజీలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలి. నెక్స్ట్ 2 months దాంట్లో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడం నేర్చుకోవాలి. లాస్ట్ 1 month మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ 6 months టార్గెట్ లో వాళ్ళు జాబ్ కొట్టొచ్చు. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి, అవన్న వాళ్ళకి ఆ ప్రాసెస్ లోనే చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకొకటి నెక్స్ట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు 2 years 3 years ఐటీలో, దే హ్యావ్ టు అప్డేట్ దేర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఇప్పుడు మనం చూసాం రీసెంట్ గా వరాకిల్లో జాబ్ లే ఆఫ్ అయిపోయింది, TCS లో లే ఆఫ్స్ అయిపోయింది, చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎందుకు లే ఆఫ్స్ అవుతుంది? అలా లే ఆఫ్స్ అవుతుంటే ఐటీ మార్కెట్ డౌన్ ఉందని కాదు, మళ్ళీ నౌకరీలో చూడండి ఓపెనింగ్స్ ఉంటాయి, సేమ్ కంపెనీలో మళ్ళీ ఓపెనింగ్స్ ఉంటాయి, బట్ ఉన్న ఎంప్లాయీస్ తీసేస్తున్నారు, కొత్త వాళ్ళని హైర్ చేస్తున్నారు. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద కంపెనీ ఎక్స్పెక్టేషన్. సో అలా మనం ఐటీ ఇండస్ట్రీ అనేది అండి చాలా కాంపిటేటివ్ ఇండస్ట్రీ. మన స్కిల్స్ మనం ఎవ్రీ డే అప్డేట్ చేసుకుంటేనే వీ కెన్ సర్వైవ్, లేదు అంటే యూ విల్ గెట్ లే ఆఫ్. ఓకే, సో ఒకవేళ పిల్లలు మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా గానీ ఎలా కాంటాక్ట్ చేయాలి? సో దే కెన్ ఈజీలీ సెర్చ్ ఇన్ ద గూగుల్ అశోక్ ఐటీ. సో ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ ఇదేం స్టార్ట్అప్ కాదు, ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నాము. మన స్టూడెంట్స్ 50,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం మనము. మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్మోస్ట్ సో మెనీ టెక్నాలజీ, సో మెనీ కోర్సెస్ వి అప్లోడెడ్ దేర్ సో దట్ పీపుల్ కెన్ లెర్న్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ దే జస్ట్ సెర్చ్ ఇన్ ద గూగుల్ అశోక్ ఐటీ దే విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా స్టూడెంట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, అసలు ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం మిస్టేక్స్ చేయకూడదు. మనము ఏ డొమైన్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఏ కోర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి అశోక్ సార్ చెప్పిందంతా విన్నారు కదా. సో పేషెన్స్ గా మీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ కంపెనీలో లే ఆఫ్ అయిపోయింది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ని తీసేశారు అని చెప్పేసి మీరు స్ట్రెస్ కి ఫీల్ అయ్యారు అని అంటే మాత్రం మీరు నెక్స్ట్ స్టెప్ వేయలేరు. సో అవన్నీ పక్కన పెట్టేసి మీరేం చేస్తున్నారు అన్నది ఒక్కసారి రివైండ్ చేసుకోండి. మంచి సోర్స్ ఉంటుంది, ఒక వే దొరుకుతుంది మనకి. ఓకేనా?